మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఓయూ లీడర్ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. చెనగాని దయాకర్ గారు, ఇప్పుడు నిరుద్యోగులేమో ధర్నాలు చేస్తున్నారు, అదేవిధంగా మోతులాని నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తున్నారు, ఇవాళ విరమింపజేస్తున్నారు. అసలు ఏంటండి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 పోస్టులు పెంచలేదంటారా మీరు? ఇప్పుడు అందరికీ తెలియదు, ఇవాళ 2022లో ఇచ్చినటువంటి కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు అయ్యి కేసీఆర్ అసమర్థత వల్ల, అవినీతి వల్ల, లీకేజీల వల్ల, అక్రమాల వల్ల నిరుద్యోగ యువత మొత్తం కూడా కలత చెంది ఈ పరీక్షలు రాస్తే కూడా మాకు ఉద్యోగాలు రావు కాబట్టి మేము పరీక్షలను బైకాట్ చేస్తున్నాం. బైకాట్ చేస్తున్నాం అంటే అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రోజుకు ఒక పేపర్ లీక్ అవుతుంది కాబట్టి అక్రమాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు బైకాట్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్రమంగా పరీక్షలు పెట్టి వాళ్ళకు భరోసా ఇస్తుంది. కాబట్టి దీన్ని హరీష్ రావు, కేటీఆర్ చాలా చిల్లరగేస్తుంది. హరీష్ అన్న సిగ్గుండాలన్న 10 ఏళ్ళు ఏం చేసినావన్న? హరీష్ అన్న గాడిదపల్లితో పోయినావా? నీ ఆయాంలో జాబ్ క్యాలెండర్ విడుదల లేదు. ఇవాళ నువ్వు జాబ్ క్యాలెండర్, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతా ఉన్నాడు, విడుదల చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువతకు శాశ్వత పరిష్కారం తెలంగాణలో చూపించబోతా ఉన్నాం. 10 ఏళ్ళు గాడిదపల్లి చేసినావా? నాకు అర్థం కాకడుగుతా. ఎందుకన్నా నిరుద్యోగులు పరీక్షలు రాయని అన్న? శవాల దగ్గర చలిగాసుకుంటుంటే ఎట్లా హరీష్ అన్న? సిగ్గుండాలి హరీష్ అన్న. నేను అనేది తెలంగాణ యువతకు ఫస్ట్ క్షమాపణ చెప్పు, నువ్వు సారీ చెప్పు. ఏం చేసినావు నిరుద్యోగులకు? ఒక్కరోజన నువ్వు వెళ్ళి మాట్లాడినావా? అరే నువ్వు నిరుద్యోగ యువకులకు మీ నిర్ణయాలతోని, మీ అక్రమాలతోని నిరుద్యోగ యువత కలత చెందింది కదా. ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నారన్న 10 ఏళ్ల కాలంలో? మీరు నిర్వహించలేని అసమర్థ పాలన వల్ల కదా ఆత్మహత్యలు చేసుకుంది. సిగ్గుండాలే కేటీఆర్కైనా హరీష్ రావుకైనా. ఏం మాట్లాడతారా వాళ్ళు? గాంధీ హాస్పిటల్ దగ్గర మీకు ఏం పని? పీకనికి పోయిరా మీరు? ఎందుకు పోతున్నారు మీరు ఏం చేసిరని మోతిలాల్ నాయక్ ఇవాళ మీకు గుర్తొచ్చిండా? నేను అంటా ఉన్నాను అంటే నిరుద్యోగులు ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తే, ధర్నా చేస్తే వీళ్ళకి పండగ అయిపోయింది. వెనకటికి కుటుంబల పండుగ, కుక్కల పండుగ లాగా అయిపోయింది వీళ్ళకి. ఈరోజు సిగ్గు అనిపిస్తుంది. శవాల దగ్గర రాజకీయాలేంది, నిరుద్యోగులు అడ్డుపెట్టి రాజకీయాలేంది? మేము ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ మీ అసమర్థత వల్ల మీరు ఇయ్యలేకుండా మేము ఇచ్చినాం అంటున్నాం. అది మా గొప్ప విషయం, అది మా విజయం. అది నేను అంటా ఉన్నాను, మీ అసమర్థత పాలన వల్ల మీరు సక్కదించుకో, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ఇవాళ కాంగ్రెస్ మీద మాట్లాడితే అంటే ఎట్లా? నేను అనేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. బీఆర్ఎస్ నాయకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ తెలంగాణలో వాడు ప్రెస్టేషన్లో ఉన్నాడు, రాకేష్ రెడ్డి అని. వాడు ఓడిపోయిన కోపం మీద వచ్చి గాంధీ హాస్పిటల్ దగ్గర చేస్తాడు. పల్లరాజు రెడ్డి అనేటోడు 10 ఏళ్ళు గాడిదపల్లి తోవిండా, ఏం గడ్డి బీకిండా, వచ్చి మళ్ళీ గాంధీ హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తుంటే సిగ్గనిపించాలి. ఎన్నడన్నా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండా? కనీసం నిరుద్యోగులు కలిసిండా? కేసీఆర్ దగ్గర 2 ఏళ్ళు 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యిండు, కాలేజ్ పెట్టుకుండు, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుండు, మెడికల్ కాలేజ్ పెట్టుకుండు. నేను అంటా ఉన్నాను, ప్రభుత్వ యూనివర్సిటీకి ఏనాడైనా వచ్చినావా? ఏ నిరుద్యోగ కోసమైనా వచ్చినావా? పల్లరాజేశ్వరరెడ్డి ఆత్మవిమర్శ చేసుకో, సిగ్గుండాలే. తెలంగాణ యువత ఫస్ట్ కాంగ్రెస్ని కాదు, ఈ బీఆర్ఎస్ నాయకులు ఉరికించి కొట్టండి, వాళ్ళ మీద చెప్పులేయండి. కాంగ్రెస్ ఎప్పుడు మీ ఇంటి పార్టీ, ఇది మన పార్టీ. నిరుద్యోగులు అంటే ఎవరో కాదు, కాంగ్రెస్ బిడ్డలు, గుర్తుపెట్టుకోండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని చెప్తున్నారు? జాబ్ క్యాలెండరు ఒక అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచన చేసి తెలంగాణలో నిరుద్యోగానికి పరిష్కారం చూపించబోతా ఉంది. అన్ని మేధావులతోని, ప్రొఫెసర్లతోని, అందరు వ్యక్తుల శక్తులతోని, తెలంగాణలో సకల జనులతోని కలిసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి తెలంగాణ యువతకు ఒక దిశను చూపించబోతా ఉంది. మంచి అవకాశం రాబోతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. 6 నెలల ముందు రిటైర్డ్ అయ్యే ఉద్యోగికి కూడా వివరాలు తెలియబోతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలు, పోరాటాలు ఉండవండి భవిష్యత్తులో. మళ్ళీ అశోక్ సార్ మళ్ళీ నిరాహార దీక్ష చేస్తా అంటే ఏం అశోక్ అండి? నాకు అర్థం కాకడతా ఊకే పాఠాలు చెప్పుకుని ఇంట పండుకునేదానికి ఎందుకు ఆయనకు? ఆయన పెద్ద ఏమన్నా మహాత్ముడు అయిదామన్నా తెలంగాణకు? చివరకు తెలిసింది కదా, నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని ఎమ్మెల్సీ అయిదామని నాటకం వేసిండు. ఏమైంది అంటున్నా? వీళ్ళందరు దుకాణాలంతా ఏదో ఒకటి చూపించాలి, ఓ పదవి కాల వాళ్ళకు. ఎన్నడూ ఏడ ఉండే అశోక్ ఏడ ఉద్యమాలు చేసిండా? ఆయన ఏమన్నా చరిత్ర మొత్తం తీయండి. ఏమన్నా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిండా, యూనివర్సిటీ ఉద్యమాల నుంచి వచ్చిండా, తెలంగాణ ఉద్యమం నుండి ఎక్కడుండే అశోక్? నిన్నగాక మొన్న వచ్చినోడు 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల గురించి కొట్లాడినాం యూనివర్సిటీ వేదిక అన్ని తెలంగాణలో. ఎవడే ఈ అశోక్? బతుకుదేరు కోసం వచ్చినోడు, పూటల కోసం, పూట కోసం కోచింగ్ చేసుకుని నడుపుకునేటువంటి ఇవాళ ప్రభుత్వాలు విమర్శించిన అధికారత ఎక్కడదా? మిస్టర్ అశోక్, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. కాంగ్రెస్ మీద మాట్లాడితే సహించం. ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎమ్మెల్సీ అవ్వడానికి నువ్వేదో నాటకాలు వేసి ఇవాళ మాట్లాడితే అంటే నీ చరిత్ర ఏంది, నువ్వేంది, ఏం చేసినావు నిరుద్యోగుల కోసం? ఎస్, మేము యూనివర్సిటీ వేదిక మేము కొట్లాడినప్పుడు నువ్వు ఏడ ఉన్నావు? జైల్లో పోయినప్పుడు నువ్వు ఏడా ఉన్నావు? లాఠీలు తిన్నప్పుడు ఏడా ఉన్నావు మిస్టర్ అశోక్?
ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఎవడు మాట్లాడినా తెలంగాణలో ఉరికిస్తాం కొడగలారా. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎవడు మాట్లాడినా సహించేదే లేదు. మేము త్యాగాలు చేసినాం, మేము పోరాటాలు చేసినాం. ఎస్ అగ్రభాగాన కొట్లాడినాం. ఎవడుండు అశోక్ యాడుండు, రాకేష్ రెడ్డి యాడుండు, పల్ల రాజశేఖర యాడుండు. నిజంగా అంటున్నా, వీళ్ళకి నిజంగా వీళ్ళు నిరుద్యోగులు అయితే వీళ్ళకి ఓట్లు వేయాలి కదా. ఎవడా బక్క చేర్చాడు, ఎవడా నాకు అర్థం కాకడతా. ఇంకోసారి బక్క చేర్చిన పిచ్చి మొగల మాట తీసుకుపోయి యాదగిరి గుట్ట దగ్గర కూర్చోబెడతాం. యాదగిరి గుట్ట మెట్ల కింద కూర్చోబెట్టి వస్తాం బిడ్డ అనుకుంటున్నావు. తమాషా చేస్తే మా సహనాన్ని, మా ఓపికని, పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరిని ఉరికిస్తాం. రేవంత్ రెడ్డికి అంటే ధమ్కి ఇస్తున్నారు. గో ఉడత ఊపులకు, తాటకు చప్పులకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరు. 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఈ 1 కోటి మంది బయటికి వెళ్తే ఎవడు కూడా మిగలడు. మా సాహసం, ఎందుకంటే ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఒక బాధ్యతతో ఉంది. ప్రజలకు ఒక జవాబుదారీగా ఉన్నాం. నిరుద్యోగి హాస్పిటల్లో ఉంటే కూడా జవాబుదారీగా నిరుద్యోగి దగ్గర పోయి మాట్లాడొచ్చిన ఘనత ఉంది. గతంలో ఏదైనా నిరుద్యోగి చచ్చిపోతే, నిరుద్యోగి ధర్నా చేస్తే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవడైనా వచ్చి పరామర్శించాడా? ఎవడైనా దీక్షల దగ్గరకు, అసలు దీక్షలకే అనుమతి లేదు కదా. ధర్నా చౌకనే మూసేశారు కదా వీళ్ళు. మేమైనా మోతీలాల్ నాయక్ 8 రోజులు దీక్ష చేయించుకొచ్చినాం. మా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అక్కడ రక్షణ పెట్టి మనం కాపాడుకున్నాం. అంటే ప్రజల హక్కులకు, ప్రజా గొంతుకులకు, మౌన హక్కులకు, పౌర హక్కులకు కూడా ఈ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. గతంలో ఎక్కడ కూడా నియంత లేదు. ఇవాళ స్వేచ్ఛ వచ్చింది. మీరు ఎక్కడైనా చూడండి. అంటే పిచ్చి మాటలు మాట్లాడేవాడు, రాజకీయం చేయాలనుకునేవాడు ఇవాళ పిచ్చి మాట్లాడితే తెలంగాణ సమాజం సహించదని చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ 7 నెలలు అవుతుంది. వచ్చిన నెలలో ఎన్నికల కోడ్ వచ్చింది. మా విధానాలు ఉన్నాయి. మా ప్రభుత్వం ఒక ముందు చూపుతో పోతా ఉంది. ఇవి నేను అంటా ఉన్నాను, జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉంది. ప్రతిదానికి జాబ్ క్యాలెండర్ పరిష్కారం అనుకుంటున్నాం. మేము ఇండివిజువల్గా ఏది కాదు, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఒక శాశ్వత పరిష్కారం అనుకుంటా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో వాడు కేసీఆర్ అనేటువంటి అధికారం ఉంది, మరి ఎందుకు చేయలేకపోయాడు ఈ పరిష్కారం? నేను అంటా ఉన్నాను. ఇవి మనం 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ కాలంలో జాబ్ క్యాలెండర్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి కదా. ఆ ఉద్యమాలు లేకుండానే కదా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది. ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి. నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పండి. ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాయండి వాళ్ళందరూ. ఫస్ట్ లైబ్రరీ దగ్గర, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర తప్పైందని చంపలేసుకోండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడాలి. మనం మాట్లాడితే ఎట్లా అంటే నేను అంటా ఉన్నాను. కేవలం రాజకీయ మైలేజ్ కోసమే నిరుద్యోగ అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. వారు పట్టించుకోరు. నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా స్వాతంత్రులు, ఏ రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్లు వస్తే, నౌకర్లు వస్తే పోయేవాళ్ళు. వాళ్ళు చిన్న పోలీసు వస్తే కూడా భయపడతారు. వాళ్ళకి ఎఫ్ఐఆర్ అంటే కూడా భయమే. వీళ్ళు నిరుద్యోగుల ముసుగులు వేసుకొని గాంధీ హాస్పిటల్ దగ్గర వీళ్ళు ప్రజలు చీకొట్టి బండకేసి తొక్కిన తర్వాత వీళ్ళకి సిగ్గు లేకుండా ఆడికొచ్చి ప్లకార్డులు పట్టుకుంటాడు. ఒకడు ఎప్పుడో యూనివర్సిటీ కింద 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద అయిపోయినాడు నిరుద్యోగ సంఘాలు పెట్టుకుని, ముసల్దానానికి నిరుద్యోగ సంఘాలు పెట్టుకుని తిరుగుతారు. సిగ్గుండాలని అంటా ఉన్నాడు. వీళ్ళకి ఏముందండి నాకు అర్థం కాకడతా. ప్రజలు బండకేసి 100 మీటర్ల గోతు తీసి పెట్టారు. ఉద్రనాయన అంటే కూడా వాళ్ళు ఒక పేతాత్మలాగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పిచ్చి వ్యాఖ్యలు చేసినా, పిచ్చి మాటలు మాట్లాడినా ప్రజలకు జవాబుదారం. రేపు తెలంగాణలో రైతు రుణమాఫీ తర్వాత, జాబ్ క్యాలెండర్ తర్వాత మీరు చూడండి ఎంత గొప్ప మార్పు జరుగుతూ ఉందో.